ఓం శ్రీ మాత్రి నమః. కన్యా రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. కలలో కూడా ఊహించని మార్పులైతే మీరు మీ జీవితంలో ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. మీ జీవితం మీరు ఊహించని రీతిలో మార్పులు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి జాతకులకు కీలకమైన బాధ్యతలు మీ భుజాన పడే అవకాశాలు అయితే ఈ సమయంలో పూర్తిగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు. శని శ్లోకం చదవండి, మీకు మేలు జరుగుతుంది. షష్టమ రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. మనోబలంతో ముందుకు సాగితే విజయాలు కలుగుతాయి. ధనయోగం కనిపిస్తోంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందే యోగం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. ఎవ్వరి మీద కూడా ఎక్కువగా నమ్మకం అనేది ఉంచవద్దు. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. వారాంతంలో శుభం చేకూరుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, ఫలితాలు కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి జాతకులకు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు అయితే కలగవచ్చు. తప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో కుజుడు ఉండడం చేత మీ యొక్క ఆదాయంలో మెరుగైన వృద్ధి అనేది చూస్తారు. కానీ మీ మాటలు అనేవి కూడా ఈ సమయంలో కఠినంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం సాధారణ వ్యాపారం ఉంటుంది. కానీ ఆర్థికంగా 2వ వారం తర్వాత మీకు కొన్ని ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్టులు లభించవచ్చు. కొన్ని ఊహించిన ఖర్చులు కూడా ఉండవచ్చు. మీ యొక్క వ్యాపారం పైన శని ప్రభావం వలన భాగస్వామ్యులను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం చేత మీ యొక్క తెలివితేటలు పదునుగా ఉంటాయి. కానీ మీరు అతి విశ్వాసాన్ని నివారించండి. ఈ సమయంలో కొన్ని అపార్థాలు లేదా సంభాషణల సమస్యలు అయితే మీకు సూచింపబడుతూ ఉన్నాయి. చదువుపైన దృష్టి పెట్టండి మరియు మీ యొక్క గురువుల సూచనలు కూడా అనుసరిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 7వ ఇంట్లో శని కొరకు మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిసి పూజించండి. పని ఒత్తిడిని నిర్వహించడానికి మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ముఖ్యంగా బుధ ఆదివారాల్లో ఆరోగ్యం కొరకు కూడా ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ప్రతిరోజు ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు సాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలిస్తారు.
పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. వీరి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడకుండా వీరు దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు కూడా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడ, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడటం అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారు, వారి వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ రాశి వారికి వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. చిన్నతనంలోనే వివాహమైన వారికి బాగా అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరికి కలుగుతాయి. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడుసరితనము కూడా కలవారుగా ఉంటారు. వీరికి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలగవచ్చు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.